ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఫార్మస్ టైప్లో ఉంటుంది ఇది. ఓకేనా, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే రైట్, దీని మీద క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ మనకి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x minus 1, f of x is equal to 2x minus 1, small g of x is equal to x plus 1 by 2, then find first one is g circle f of x, second one f circle g of x, f circle g of x. This one ఓకే రైట్. ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి ఇది. ఓకే, ఈ క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఇచ్చినట్టు రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు కదా, రెండు ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, అప్పుడు ఏం కనుక్కోవాలి, జీ సర్కిల్ ఎఫ్ కనుక్కోవాలి, ఎఫ్ సర్కిల్ జీ కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ ఇది రాసుకుందాం, ఈ రెండు రాసుకుందాం, గివెన్ ఫంక్షన్స్ రాసుకుందాం. ఓకేనా, గివెన్ ఫంక్షన్స్ ఆర్ ఏంటది, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x minus 1. ఓకే, నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు మనకి, జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x plus 1 by 2 ఇచ్చాడు. రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు కదా, రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు. ఏంటది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x minus 1, జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x plus 1 by 2. ఓకేనా, మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ వన్ కదా. ఫస్ట్ వన్ ఏంటి, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఓకేనా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఫార్ములా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఫార్ములా, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఇదేనా ఫార్ములా, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఆఫ్ తీసేస్తే బ్రాకెట్ పెట్టి సరిపోతుంది. ఓకేనా, జీ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అమ్మా, జీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2x minus 1 కదా. సో దేర్ఫోర్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు 2x minus 1 పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఓకేనా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీకి జీ రాశాను, ఫస్ట్ రైట్ నుంచి సింప్లికేషన్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, 2x minus 1 సబ్స్టిట్యూట్ చేసేసారు. ఓకేనా, ఇప్పుడు జీ ఆఫ్ 2x minus 1 రావాలి. సి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x² plus 2x అని అనుకుందాం. ఇప్పుడు పుట్ x is equal to 1 పెడితే ఎంత, g of 1 is equal to x plus ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 1 కదా, 1² plus 2 into 1 సబ్స్టిట్యూట్ చేయాలి అంతేనా. సో దేర్ఫోర్ x is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే g of పక్కన ఉంది ఏంటి, x అవుతుంది అనమాట. g of పక్కన ఉంది ఏమవుతుంది మనకి, x అవుతుంది. అంటే x వాల్యూ ఎంత అవుతుందో సబ్స్టిట్యూట్ చేయడం లేదా, x వాల్యూ ఇక్కడ g of 2 ఉందనుకో, ఇక్కడ g of 2 ఉందనుకో అంటే x plus ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనం, 2. జీ ఆఫ్ 3 ఉందనుకో x ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఎంత ఉంది, జీ ఆఫ్ 2x minus 1 ఉంది కదా, మరి జీ ఆఫ్ 2x minus ఉంది కాబట్టి దేని ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, x ప్లస్లో 2x minus సబ్స్టిట్యూట్ చేయాలి అంతేనా. రైట్, మరి ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎంత, ఇది కాదు కదా, x plus 1 by 2. ఓకేనా, x plus 1 by 2 ఇక్కడ g of x is equal to x plus 1 by 2. ఓకే, g of 1 అంటే ఎంత, x ప్లస్లో 1 పెట్టాలి అంతే కదా. ఇక్కడ x ఎంత 1 కదా, 1 plus 1 by 2. ఒకవేళ g of 2 అంటే ఎంత, g of 2 అంటే ఎంత, x ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 plus 1 by 2. g of 3 అంటే ఎంత, x ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనకి g of 2x minus 1 కాబట్టి x ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 2x minus 1 సబ్స్టిట్యూట్ చేయాలి అంతేనా. సో దేర్ఫోర్ దట్ ఈజ్ ఎంత, ఇది 2x minus 1 plus 1 by 2 అవుతుంది అంతేనా. ఈ ఫార్ములా ఎంత అవుతుంది, x వాల్యూ ఎంత, x వాల్యూ ఎంత 2
2x minus 1 plus 1/2. ఓన్లీ x ఉన్న చోట మాత్రం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది సింప్లిఫికేషన్ అంతా ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ కదా. సో దట్ 2x/2. 2 క్యాన్సిల్ రిమైనింగ్ x అనమాట. ఓకే, జీ సర్కిల్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x. ఓకే, సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ ఏంటమ్మా? సెకండ్ వన్ రాసుకుంది ఇక్కడ. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి కదా. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత? అసలు మనకి జీ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ ప్లస్ 1/2. ఓకేనా? మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x minus 1 ఉంది. ఓకేనా? దీంట్లో ఎఫ్ ఆఫ్ 1 కావాలంటే ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయడం కదా. 2 × 1 - 1 అంటే 2 - 1 ఆన్సర్ వచ్చేస్తుంది. ఎఫ్ ఆఫ్ 2 కావాలంటే మనకి ఎక్స్ ప్లస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? 2 × 2 - 1 = 4 - 1. ఇక్కడ మనకి ఎంత కావాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 అంటే ఎక్స్ ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం? ఎక్స్ ప్లస్ 1/2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అంతేనా? ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ వాల్యూలో 1 పెట్టుకున్నాం. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎక్స్ వాల్యూలో 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 ఎక్స్ ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఎంత ఇది? 2 × ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ ప్లస్ 1/2 - 1. సో దేర్ఫోర్ ఎంత ఇది? 2 × ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ 1/2 మైనస్ ఎంత? 1. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసింది కదా. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎక్స్ ప్లస్ 1 - 1 ప్లస్ 1 - 1 క్యాన్సిల్ అగైన్ ఎక్స్ అనమాట. ఓకేనా? సో దేర్ఫోర్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. సో దట్ ఈ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు? ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చా? ఒకవేళ అది ఈక్వల్ ఇస్తే రావద్దు, లేకపోతే లేదు. ఓకేనా? కావాల్సిన రూల్ ఏం లేదు. ఓకేనా? ఇక్కడ దీన్ని జీ ఆఫ్ ఎక్స్ యొక్క ఆన్సర్ ఎక్స్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఆన్సర్ కూడా మనకి ఎక్స్ వచ్చింది. కాబట్టి ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అన్నమాట. ఇది రాస్తే రాయొచ్చు, లేకపోతే. ఓకేనా? రైట్.